ఫర్ లూప్ దిస్ ఇస్ మాక్సిమం వాల్యూ నుండి మినిమం వాల్యూకి ఎలా వచ్చిందో చూసాం. అండ్ నెక్స్ట్ అలాగే ఫర్ లూప్ దిస్ ఇస్ మినిమం టు మాక్సిమమే, కాకపోతే స్టెప్ వాల్యూ ఎలాగో చూసాం. మినిమం టు మాక్సిమం అండ్ విత్ స్టెప్ వాల్యూ. స్టెప్ వాల్యూ తీసుకుంటే ఎలా వర్క్ అయింది చూడండి, ఇక్కడ మిస్ చేసింది మధ్యలో వాల్యూస్. అదే ఒకవేళ ఒకటి ఏంటంటే ఫస్ట్ మినిమం టు నార్మల్ ఫర్ లూప్, రెగ్యులర్గా ఎక్కువ యూజ్ చేసే ఫర్ లూప్, ఇది ఫర్ లూప్ మినిమం టు మాక్సిమం వితౌట్ స్టెప్ తీసుకున్నాం. ఇది అంటే ఫర్ లూప్ లో మినిమం టు మాక్సిమం తీసుకుంది స్టెప్, అండ్ ఫర్ లూప్ లో మాక్సిమం టు మినిమం. ఇప్పుడు వీటిని యూజ్ చేసుకొని మనం మొన్న చేసిన ప్రోగ్రామ్స్ ని ఆటోమేట్ చేద్దాము అంటే, ఇక్కడ మనం చేసిన ప్రోగ్రామ్స్ మనం బై యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసాం. బట్ స్క్వేర్ బ్రాకెట్స్ లో యూజ్ చేసి మనం ఏది కాలం కానీ రో కానీ ఏది కూడా మనం డైనమిక్ గా చేంజ్ చేయలేము. బట్ బై యూజింగ్ రేంజ్ కమాండ్ మాత్రమే వీ క్యాన్ చేంజ్ రో నంబర్. ఓకే, అదే ఒకవేళ మనం సెల్స్ కమాండ్ యూజ్ చేసి మన రో అయినా ఆర్ కాలం అయినా సరే మనం డైనమిక్ గా మనం చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్స్ చూద్దాం. అంటే ఎలాగో స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి పాసిబుల్ కాదు కాబట్టి మనం ఇంకొక షీట్ తీసుకొని షీట్ ఫోర్ కూడా కాదు, లెట్ ఇట్ బి షీట్ 5లో ఇప్పుడు రేంజ్ కమాండ్ యూజ్ చేసుకొని, ఓకే, అండ్ అలాగే సెల్స్ కమాండ్ యూజ్ చేసుకొని ఆటోమేట్ చేద్దాం. రేంజ్ కమాండ్ని యూజ్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ వచ్చేసి 1 to 10 సీరియల్ నెంబర్స్ కావాలి. ఇక్కడ A2 నుండి అండి, A2 నుండి కావాలి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రేంజ్ కమాండ్ని యూజ్ చేసి, లేదంటే ఇక్కడ A1 నుండి చేయండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. 1 to 10 సీరియల్ నెంబర్స్ కావాలి అంటే డెవలపర్ ట్యాబ్, విజువల్ బేసిక్, నెక్స్ట్ షీట్ 5లో రావాలి. సో సో ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. ఎస్యూబి సబ్ ప్రోగ్రామ్ 8 ఎంటర్. మనకి ఏ వర్క్ బుక్లో రావాలి, ఏ షీట్లో రావాలి ఫస్ట్ మనం రాసుకోవాలి. సో మనం ఏం రాయాలి, వర్క్ బుక్స్లో మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు. ఓపెన్ బ్రాకెట్ షీట్ నేమ్లో కూడా మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే షీట్ నేమ్లో కానీ వర్క్ బుక్ నేమ్లో కానీ మీకు వచ్చే ఎర్రర్ ఏంటి అంటే సబ్స్క్రిప్ట్ అవుట్ ఆఫ్ రేంజ్ అనే ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ వచ్చినప్పుడు యూ ప్లీజ్ బీ కేర్ఫుల్, ప్లీజ్ చెక్ వర్క్ బుక్ నేమ్ ఆర్ వర్క్ షీట్ నేమ్. షీట్ 2లో కాదు, ఐ నీడ్ ఇన్ షీట్ 5. సో ఇక్కడ షీట్ 5 ఇస్తాను. డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోడ్స్ 1, A1లో కదా, డబుల్ కోడ్స్ A1 ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ మళ్ళీ A2 ఈక్వల్స్ టు 2, A3 ఈక్వల్స్ టు 3 అండ్ A4 ఈక్వల్స్ టు 4. సో ఇక్కడ మళ్ళీ మనకి 1 to 10 వస్తున్నాయి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేను ఏం చేసుకుంటానండి, ఏం తీసుకుంటాను, x ఈక్వల్స్ టు 1 to 10. నెక్స్ట్ అలాగే ఈ ఎక్స్కి బిఫోర్ ఏం పెట్టాలి, ఫర్. నెక్స్ట్ ఫర్ ఎప్పుడు దేంతో క్లోజ్ అవ్వాలి, నెక్స్ట్తో క్లోజ్ అవ్వాలి, NEXT నెక్స్ట్ ఎక్స్. మళ్ళీ ఈ 1 ఉంది కదా, ఇది రో నంబర్. సో బయట ఏం పెడతాను, %x. ఆల్రెడీ మనం ఇది చేసాం చాలాసార్లు.
ఇటువైపు కూడా ఎక్సే, అంతే కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, A1 ఈక్వల్స్ టు వచ్చి డెవలపర్ ట్యాబ్, డిజైన్, సారీ ఇన్సర్ట్ ఫార్మ్ కంట్రోల్, ప్రోగ్రామ్ 8, క్లిక్ ఓకే. రేంజ్ కమాండ్తో 1 to 10 బై ఫర్ లూప్, రైట్ క్లిక్, అసైన్ మ్యాక్రో, ప్రోగ్రామ్ 8, క్లిక్ ఓకే, క్లిక్ ఓకే. మీరు ఒకవేళ ఇక్కడ మీరు 20 ఇస్తే 20 వస్తాయి, 100 ఇస్తే 100 వస్తాయి, 50 ఇస్తే 50 వస్తాయి. సో దిస్ ఈజ్ బై యూజింగ్ రేంజ్ కమాండ్ ఈవెన్ నంబర్స్ చేశారు, సారీ సీరియల్ నంబర్స్ చేశారు. అదే ఒకవేళ మీకు ఈవెన్ నంబర్స్ కావాలనుకోండి, ఈవెన్ నంబర్స్ కావాలంటే ఎలా చేస్తారు, అది ఆటోమేషన్ ఎలా చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆటోమేషన్ గురించి తెలుసుకునే ముందు మీరు మాన్యువల్గా ఉన్న ప్రాసెస్ ఏంటో రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదే ప్రాసెస్ మాన్యువల్గా కావాలి అంటే ఎలా రాస్తారు, ఫస్ట్ వర్క్ బుక్ నేము, షీట్ నేమ్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇది బై యూజింగ్ రేంజ్ కమాండ్ కదా, ఇప్పుడు బై యూజింగ్ రేంజ్ కమాండ్ B1లో వస్తుంది అనుకోండి, B1 డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ B2లో 4 రావాలి. సో అంతే కదా, ఈవెన్ నెంబర్స్ కావాలి. సో ఏం చేస్తున్నానంటే B2 ఈక్వల్స్ టు 4. నెక్స్ట్ B3 ఈక్వల్స్ టు 6. నెక్స్ట్ B4 ఈక్వల్స్ టు 8. B5 ఈక్వల్స్ టు 10. B6 ఈక్వల్స్ టు 12. B7 ఇక్కడ B7 ఈక్వల్స్ టు 14 వస్తాయి. B8 ఈక్వల్స్ టు 16. ఇదేంటి బేసిక్గా మాన్యువల్గా 1 by 1 రాసే ప్రోగ్రామ్ ఉంది. B9 ఈక్వల్స్ టు 18. నెక్స్ట్ వచ్చేసి B10. ఇది యాక్చువల్ ప్రోగ్రామ్. దీన్ని ఎలా ఆటోమేట్ చేస్తాం అంటే ఫస్ట్ మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేద్దాం. F8 ప్రెస్ చేస్తున్నాను. ఓకే, బట్ దీన్ని ఆటోమేట్ ఎలా చేస్తాం చూడండి. ఇక్కడ 1 ఉంటే ఇది 2 ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటికి రిలేషన్ ఏమన్నా ఉందా చూసుకోవాలి. ఇక్కడ 1 ఉంటే 2, 2 ఉంటే 4, అదే ఒకవేళ 3 ఉంటే 6, అంటే దీనికి డబుల్ ఉంది చూడండి. 10 ఉంటే 20, 9 ఉంటే 18. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక లైన్ తీసుకుని, అంటే ఫస్ట్ మాన్యువల్గా ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయడానికి, అంటే మీకు అర్థం కావడం కోసం ఇక్కడ ఎక్స్ అనుకున్నాను అనుకోండి, అది కూడా బయట ఇక్కడ యాంపర్సెంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 2x 2 star x. I'm sorry, because it is double. And even same x equals to 1 to 10 కదా మనం తీసుకుంటే, x ఈక్వల్స్ టు 1 to 10. బట్ ఇవి కూడా ఎలాగా, ఇక్కడ ఊరికే x తీసుకోకూడదు, వీ హ్యావ్ టు టేక్ ఫర్ లూప్ తీసుకోవాలి.
నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దెన్ నెక్స్ట్ ఎక్స్. సో అప్పుడు మీకు వస్తుంది ఆల్. సో డిలీట్ చేస్తున్నాం, డిలీట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా F8. చూడండి. ఇవన్నీ ఎందుకు, మీకు ఆటోమేషన్ చేయాలి అంటే ఫస్ట్ మనకి రావాల్సింది అంటే ఫర్ లూప్ బేసిక్స్ రావాలి. అండ్ రేంజ్తో ఎలా అసైన్ చేస్తాం, సెల్స్తో ఎలా అసైన్ చేస్తాం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆడ్ నెంబర్ చేయాలి కదా ఇన్ సి కాలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆడ్ నెంబర్ సి కాలంలో చేయాలి అంటే ఫస్ట్ మీకు బేసిక్గా మాన్యువల్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో చూసుకోవాలి. సో ఐ కాపీ పేస్ట్ దిస్. దిస్ ఇస్ 10. మాన్యువల్ ప్రోగ్రామ్ ఇది ఎలా ఉంటుంది, C1లో 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 1 ఉంటుంది. నెక్స్ట్ C2లో 3 ఉంటుంది. నెక్స్ట్ C3లో 5 ఉంటుంది. నెక్స్ట్ C4లో 7, C5లో 9, C6లో 11, C7లో 13, C8లో 15, C9లో 17. ఇలా మాన్యువల్గా ఎందుకు రాస్తున్నానంటే ఒకవేళ మీకు ఆటోమేషన్ చేయాలి అంటే అసలు అది మాన్యువల్గా ఎలా ఉంటుందో మనకు తెలియాలి. మాన్యువల్గా ఎలా ఉంటుందో తెలియాలి, తెలియకుండా మనం దాన్ని ఆటోమేట్ అయితే చేయలేం. ఇక్కడ రిలేషన్ చూసుకోండి. ఇక్కడ రిలేషన్ ఎలా ఉంది, 2 అయితే 3 ఉంది, 3 అంటే 5 ఉంది, 4 అంటే 7 ఉంది. అంటే నా నాలెడ్జ్ ప్రకారం ఇది ఎలా ఆటోమేషన్ చేస్తాను అంటే ఇది సి కాలం. అండ్ ఈ వాల్యూని మనం డబుల్ చేసి అంటే 1 సారీ 1 into 2 ఎంత, 2 అవుతుంది. అంటే ఇక్కడ ఎలా ఉంది, 1 1 2 3 3 5. అంటే ఇక్కడ ఎలా ఉందంటే దానికి రిలేషన్ 1 = 1, నెక్స్ట్ 2 = ఎంత ఉంది, 3 ఉంది. నెక్స్ట్ 3 ఉన్నప్పుడు దట్ ఈస్ 5, నెక్స్ట్ 4 ఉన్నప్పుడు 7. సో అంటే వాల్యూని ఏం చేసాం, డబుల్ చేసి అందులో నుండి వాల్యూ తీసేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 1కి డబుల్ ఎంత అండి, 2, 2 - 1 1. ఫర్ 2 డబుల్ ఇట్ ఈస్ ఎంత, 2 - 2 - 1 ఎంత, 3. 3 - 2 - 1. 4 - 2 - 1 అంటే డబుల్ చేసి అందులో నుండి ఒక వాల్యూని మనం సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ డబుల్ చేసి -1, దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి F8 C1 3 5 లైక్ దిస్. అదే ఒకవేళ మీరు range 1 to 10 by using range command, this is 2 to 20. Next by using range command 1 to 19. Okay. Right click, assign macro, let it be last program. What is the program name? This is program 10, program 8, program 7. 7 8 sorry 8.
సారీ, ఈ ప్రోగ్రాంలోనే చేంజ్ చేసినట్టున్నాను. లెట్ ఇట్ బి ప్రోగ్రామ్ 9. ప్రోగ్రామ్ 9 is different. So this is program 9 and this should be B and again star 2. That's it. 8, 9, 10. Right click, assign macro 9. Click OK. Next, assign macro program 10. Click OK. 1 to 10 by range, 2 to 20 by range, 1 to 19 odd numbers. ఇది సేమ్ థింగ్ మనం సెల్స్ తో కూడా చేయొచ్చండి. సెల్స్ కి సింటాక్స్ ఏంటి మీకు గుర్తుందో మర్చిపోయారు. సెల్స్ ఓపెన్ బ్రాకెట్ రో నంబర్ కామా కాలం నంబర్, రో నంబర్ కామా కాలం నంబర్ ఈక్వల్స్ టు మనకి ఏ వాల్యూ అయితే ఇస్తున్నామో ఆ వాల్యూ ఇవ్వాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ D1 లో అనుకోండి, ఇప్పుడు ఏమని ఇస్తాం, సెల్స్ ఆఫ్ D1 రో నంబర్ 1 కాలం నంబర్ 4 ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ అలాగే సెల్స్ ఆఫ్ రో నంబర్ 2 కాలం నంబర్ 4 ఈక్వల్స్ టు 2. ఇలా ఇస్తూ వెళ్ళాలి. డిఈఎఫ్లో నౌ నౌ once again సబ్ ప్రోగ్రామ్ 11 ఇక్కడ వరకు కామన్ అండి. D1 లో కదా, సో సెల్స్ ఆఫ్ D1 రో నంబర్ 1 కాలం నంబర్ 4 ఈక్వల్స్ టు 1. ఇలా ఉంటుంది. ఆల్రెడీ మనం చేసాం. నెక్స్ట్ మళ్ళీ సెల్స్ ఆఫ్ దిస్ ఇస్ 2, 4 ఈక్వల్స్ టు 2. అలా మీకు ఎంతవరకు ఉంటుంది? సో లైక్ దాట్ మీరు మాన్యువల్గా రాయాలి అంటే ఇట్ ఈస్ స్టిల్ 10, 4 ఈక్వల్స్ టు 10. సో 3ని కామెంట్స్ చేస్తాను. ఇప్పుడు ఒరిజినల్ ప్రోగ్రామ్ లైన్ రాస్తాను. ఎలాగా, దిస్ ఈజ్ మై లైన్. ఇప్పుడు ఇందులో అంటే ఈ 4 అనేది ఫిక్స్ కాబట్టి 4 చేంజ్ అవ్వదు, ఎప్పుడు 4th కాలం. ఈ 1 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుంటాను అండ్ దీన్ని కూడా ఎక్స్ అనుకుంటాను. ఓకే, ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాయి? ఫర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 to 10. దట్స్ ఇట్. ఫర్ ఇప్పుడు కూడా దేంతో క్లోజ్ అవ్వాలి? నెక్స్ట్తో క్లోజ్ అవ్వాలి. నెక్స్ట్ ఎక్స్. ఇక్కడ సెల్స్ కమాండ్తో సెల్స్ కమాండ్ యూజ్ చేసుకొని 1 to 10. ప్రోగ్రామ్ నంబర్ ఈస్ అసైన్ మ్యాక్రో 11. మీకు లూప్ తెలియకుండా ఇవన్నీ రావండి. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ నంబర్స్ కావాలి. జస్ట్ వెరీ సింపుల్. నెక్స్ట్ ఈ కాలంలో, సో కాలం నంబర్ ఏమవుతుంది? 5 అవుతుంది. అండ్ ఇంకొకటి మీకు కావాల్సింది ఈవెన్ నంబర్స్, సో ఏమవుతుంది దీనికి? స్టార్ 2 అవుతుంది. దట్స్ ఇట్. ఈవెన్ నంబర్స్ వస్తాయి. టూ టు 20. సైన్ ప్రోగ్రామ్ నేమ్ చేంజ్ చేయాలి. ప్రోగ్రామ్ నంబర్ 12. See,
నెక్స్ట్ అలాగే ప్రోగ్రామ్ 13 ఆడ్ నంబర్స్. 6th కాలంలో జస్ట్ -1 తీసుకుంటాం. లాజిక్ సేమ్ కదా, ఈవెన్ కి ఆడికి రేంజ్ యూజ్ చేసిన సెల్స్ యూజ్ చేసిన. సో ఇప్పుడు 1 to 19 by using cells command, same macro, program number 13, just click OK. సి ఇంతవరకు చేస్తే ఐ కెన్ సే దట్ మీకు ఫర్ లూప్ అనేది మీకు బాగా వచ్చిందని చెప్పొచ్చు. బట్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఫర్ లూప్ ఇంకా బాగా రావాలి అంటే మీరు నెక్స్ట్ చేయాల్సిన అసైన్మెంట్స్ ఇక్కడ ఒక వాల్యూ అంటే మీకు అర్థమైంది అంటే స్క్వేర్ బ్రాకెట్ని యూజ్ చేసి మనం ఆటోమేట్ చేయలేము. రేంజ్ కమాండ్ యూజ్ చేసి చేయొచ్చు, బట్ ఓన్లీ ఈ డైరెక్షన్లోనే చేయొచ్చు. అదే మీరు ఒకవేళ సెల్స్ కమాండ్ యూజ్ చేస్తే ఈ డైరెక్షన్లోనే చేయొచ్చు, ఈ డైరెక్షన్లో అయినా చేయొచ్చు, ఈ డైరెక్షన్లో అయినా చేయొచ్చు, ఈ డైరెక్షన్లో అయినా చేయొచ్చు. సో మీరు ఈ ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత, ఈ ప్రోగ్రామ్స్ చేయకుండా అయితే మీరు అసైన్మెంట్స్ చేయడానికి ట్రై చేయొద్దండి. ఒక అసైన్మెంట్ ఫోల్డర్స్ ఉంది, అందులో కూడా ఫర్ లూప్ రిలేటెడ్గా అసైన్మెంట్స్ ఉంటాయి. బట్ బిఫోర్ దట్ మీరు ఇంకా చేయాల్సిన అసైన్మెంట్స్, ఇప్పుడు ఈవెన్ నంబర్స్ ఉన్నాయి కదా, సారీ సీరియల్ నంబర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 1 ఉందనుకోండి. బై యూజింగ్ ఫర్ లూప్ 2, 3, 4, 5, 6, 7, 8, ఓకే, 9, 10 చేయండి. నెక్స్ట్ అలాగే అంటే ఇది ఒక ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు రో మారుతుంది, కాలం మారుతుంది, రెండు మారుతున్నాయి. అంటే ఇప్పుడు ఒకటి కాదు, ఒక ఎక్సే కాదు, మీరు వై కూడా తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అక్కడ ఎక్స్ వై తీసుకుంటే దానికి రిలేషన్ ఏంటో చెక్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి 2, నెక్స్ట్ మళ్ళీ 3. ఓకే, ఒక ప్రోగ్రామ్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ డైరెక్షన్లో నాకు నంబర్స్ కావాలండి. లెట్ ఇట్ బి ఇక్కడ షీట్ 6లోనే ఎక్కడ నుండి హెచ్ కాలం కదా, చూద్దు మినిమం 3 కాలమ్స్, 9, 10 కే కాలం నుండి తీసుకుంటాను. కే లెవెన్లో నాకు 1 కావాలి. సో దీన్ని నేను ఆటోమేటిక్గా చేయాలి అంటే ఇక్కడ నాకు కాలం మారుతుంది, రో కూడా మారుతుంది. సో ఎట్లా చేయాలి? ఫస్ట్ మాన్యువల్ ప్రొసీజర్ చూద్దాం. మాన్యువల్ ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ బుక్ నేమ్ అండ్ వర్క్ షీట్ నేమ్ మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎక్కడ కే కాలంలో కే11లో 1 కావాలి. సో సెల్స్ ఓపెన్ బ్రాకెట్ రో నంబర్ 11 కే కాలం 11th కాలం. ఓ ఈవెన్ 11th రో 11th కాలం ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ మళ్ళీ ఏవద్దు, వి విల్ టేక్ ఇన్ ఎల్లో తీసుకుందామండి, ఎందుకంటే రెండు సేమ్ అయితే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఐ విల్ టేక్ ఇన్ 11 నో ఫ్రమ్ ఎల్ నుండి తీసుకుందాం. 1 అనేది ఇక్కడ ఉండాలి, 2, 3, 4 ఇలా రావాలి. అంటే ఇప్పుడు రో నంబర్ 11 కాలం నంబర్ 12, రో నంబర్ 11 అండ్ కాలం నంబర్ 12 ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? నెక్స్ట్ వచ్చేసి రో నంబర్ 12 కాలం నంబర్ ఇస్ 13 ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ వచ్చేసి రో నంబర్ 13 అండ్ దిస్ ఈజ్ 14 ఈక్వల్స్ టు 3. అంటే నెక్స్ట్ వచ్చేసి 14, 15. మీకు బోర్గా అనిపించవచ్చు, బట్ ఫర్ లూప్ రావాలి అంటే ఇలా చేయడం తప్ప వేరే ఆప్షన్స్ ఏం లేవు. ఒకేసారి ఎవరు కూడా ప్రోగ్రామర్స్ అవ్వలేరు, ఎక్స్పర్ట్స్ అవ్వలేరు. ఎందుకంటే అంటిల్ అండ్ అన్లెస్ వితౌట్ హ్యావింగ్ మాన్యువల్ ఎక్స్పీరియన్స్, మీరు మాన్యువల్గా ప్రతి లైన్ రాకుండా చాట్ జీపీటీ చూసి కానీ ఏ టూల్స్ యూజ్ చేసి మీరు ప్రోగ్రామర్స్ అవ్వాలి అంటే ఇట్ నెవర్ హ్యాపెన్స్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బేసిక్గా లూప్ ఫంక్షనింగ్ ఏంటో తెలియాలి, ప్రోగ్రామ్ బేసిక్స్ ఏంటో తెలియాలి అంటే 100% యూ హ్యావ్ టు డూ దిస్. వీ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఇక్కడ రో నంబర్ 17 అండ్ కాలమ్ నంబర్ 18. ఎంత పెద్ద ప్రోగ్రామర్ అయినా సరే ఇక్కడ నుండి స్టార్ట్ చేసిన వాళ్ళే. ఇవి రాకుండా డైరెక్ట్గా ఆటోమేషన్ చేస్తానంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇక్కడ 19. ఎస్, రో నంబర్ ఇక్కడ 19 పెట్టుకోండి అండ్ కాలమ్ నంబర్ ఇస్ 20. దిస్ ఈజ్ 9. ఇక్కడ 20, 21. ఇది మాన్యువల్గా మనం రాసే ప్రోగ్రామ్ అండి. అదే ఒకవేళ దీన్ని మనం ఆటోమేట్ చేయాలి అంటే ఎలా చేస్తాం? ఈ ప్రోగ్రామ్ ఇలాగే ఉంచుతాను, కాపీ చేస్తున్నా, పేస్ట్ చేసా, ప్రోగ్రామ్ నేమ్ చేంజ్ చేస్తున్నాను ఎందుకంటే సేమ్ ప్రోగ్రామ్ నేమ్ ఉండకూడదు. ఇక్కడ మిగతా లైన్స్ కూడా డిలీట్ చేస్తున్నా. ఇక్కడ 3 మారుతున్నాయి. 1 ఇది ఇది ఈక్వల్ కాదు, దేనికి రిలేషన్ లేదు. సో ఒకటి ఎక్స్, ఒకటి వై, ఒకటి జెడ్. ఓకే, నాకు జెడ్ వాల్యూస్ తెలుసు 1 to 10 అని. సో ఫర్ జెడ్ ఈక్వల్స్ టు 1 to 10 అంతే కదా. ఫర్ జెడ్, జెడ్ ఎప్పుడు కూడా నెక్స్ట్ జెడ్తో క్లోజ్ అవ్వాలి. ఫైన్, జెడ్ వాల్యూస్ అయిపోయినాయి. మళ్ళీ నాకు ఎక్స్ వై ఉన్నాయి కదా. సో ఎక్స్ స్టార్టింగ్ వాల్యూ అంటే ఎక్స్ ఇది కదా, ఎక్స్ స్టార్టింగ్ వాల్యూ ఎంత అండి? స్టార్టింగ్ వాల్యూ 11. సో ఎక్స్ ఈక్వల్స్ టు 11. నెక్స్ట్ వై స్టార్టింగ్ వాల్యూ 12. సో వై ఈక్వల్స్ టు 12. ఎక్స్ ప్రతిసారి 1 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మీరు లూప్ లోపల ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1 పెట్టండి. నెక్స్ట్ అలాగే వై ఈక్వల్స్ టు వై ప్లస్ 1 పెట్టండి. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుంది? 11 ఉంటుంది. ఇప్పుడు 11, 12 ఈక్వల్స్ టు 1 అని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సారి ప్రతిసారి అది 1 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది. నౌ వి విల్ సీ. చూడండి, బెనిఫిట్ ఈ షీట్ మనం షీట్ 5లో ఇచ్చామా? ఐఎమ్ రియలీ సారీ. షీట్ 5లో ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది, మనం 9తో ఆపేసాం. అదే ఒకవేళ ఆల్ట్ ఆర్ ఆర్ F5 ప్రెస్ చేస్తున్నాను, మళ్ళీ రీరేట్ అయింది. చూడండి, అదే ఒకవేళ ఇదంతా షీట్ 6 పెట్టామనుకోండి, మీకు ఫ్రెష్గా షీట్ 6లోనే వస్తుంది. ఇక్కడ లేదు కదా, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, F8, F5 సారీ. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని యూజ్ చేసి మీరు ఎట్లా అయితే ఈవెన్ నంబర్స్, సారీ సీరియల్ నంబర్స్ చేశారో సెల్స్ కమాండ్ యూజ్ చేసుకొని, నెక్స్ట్ నాకు ఈ డైరెక్షన్లో కావాలి 3, 4, 5, 6, 7 అంటే ఇలా మీకు 4. నెక్స్ట్ ఇక్కడ ఈ డైరెక్షన్లో 2, 3, 4, 5, 6, 7 అంటే ఇక్కడ ఎన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి? టోటల్గా 4 ప్రోగ్రామ్స్ వస్తాయి బై యూజింగ్ సెల్స్ కమాండ్. ఏంటిది? 1 to 10. మీరు ఇక్కడ ఎక్కడో తీసుకొని ఇక్కడ నాకు గ్యాప్ లేదు, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇక్కడ మీకు సఫిషియంట్ కాలమ్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. మళ్ళీ అదే 4 ప్రోగ్రామ్స్ సెల్స్ కమాండ్ యూజ్ చేసి 1 to 19 ఆడ్ నంబర్స్ చేయండి ఇన్ ద 4 డైరెక్షన్స్. నెక్స్ట్ మళ్ళీ అదే 4 ప్రోగ్రామ్స్ సెల్స్ని యూజ్ చేసి 2 to 20 చేయండి. సారీ, ఎస్ 2 to 20. సో మొత్తం టోటల్గా మీకు ఎన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి? 12 ప్రోగ్రామ్స్ వస్తాయి.
నెక్స్ట్ అలాగే మీరు రేంజ్ కమాండ్ యూజ్ చేసి కూడా మీకు కావాలి అంటే ఇక్కడ అంటే రేంజ్ కమాండ్ యూజ్ చేస్తే 2 డైరెక్షన్స్లోనే వస్తాయండి. 1 2 3 4. మళ్ళీ ఇక్కడ 1 2 3 4. అంటే ఇక్కడ ఎన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి? 12 ప్రోగ్రామ్స్ బై సెల్స్ కమాండ్. నెక్స్ట్ 2 ప్రోగ్రామ్స్, ప్రతిదీ కూడా మీకు 2 ప్రోగ్రామ్స్ వస్తాయి రేంజ్ కమాండ్ యూజ్ చేసి. ఎందుకంటే కాలమ్ని మనం చేంజ్ చేయలేం, ఓన్లీ రోని మాత్రమే చేంజ్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు మీరు చేసిన ఈ 4 ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి మొత్తం ఓన్లీ 2 ప్రోగ్రామ్సే. ఇవి 2 ప్రోగ్రామ్స్ బై యూజింగ్ రేంజ్ 1 to 10, అప్ అండ్ డౌన్ అంతే, కాలం అయితే మారదు. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే రేంజ్ కమాండ్. అంటే ఇవి టోటల్గా ఎన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి? 6 ప్రోగ్రామ్స్ వస్తాయి. ఈ 6 అవి 12. ఈ 18 ప్రోగ్రామ్స్ మీరు చేయగలిగితే, అంటే ఇప్పటి వరకు క్లాసులో ప్రోగ్రామ్స్ చెప్పి ఈ 18 ప్రోగ్రామ్స్ చేస్తే 100% ఐ కెన్ సే యు ఆర్ ద ఎక్స్పర్ట్ ఇన్ ఫర్ లూప్. ఫర్ లూప్ రాకుండా మనం ఆటోమేషన్ అయితే చేయలేము. ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం ఏంటిది అసలు ఫర్ లూప్ అండ్ అసలు వేరియబుల్స్ ఎందుకు డిక్లేర్ చేయాలి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వేరియబుల్స్, డిక్లరేషన్ మెథడ్స్ అవి చూద్దాం. బట్ బిఫోర్ దట్ ఈ 18 ప్రోగ్రామ్స్ రాకపోతే, బికాజ్ ఎందుకంటే మనం ఇంకా మ్యాక్రో స్టార్టింగ్లోనే ఉన్నాం. మీరు ఇంకా ఇన్ డెప్త్ వెళ్ళేప్పటికీ మీకు అన్నీ అర్థం కావాలంటే హౌ టు అసైన్ ద వాల్యూస్, రేంజ్ని యూజ్ చేసి ఎలా అసైన్ చేయాలి, సెల్స్ని యూజ్ చేసి ఎలా అసైన్ చేయాలి తెలియాలి అంటే మీకు ఈ 18 ప్రోగ్రామ్స్ రావాలి. దానికంటే ఆప్షన్ అయితే లేదు. సో ప్లీజ్ ప్రాక్టీస్ దిస్, దెన్ వీ కెన్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. If you really like the content, please do like, share and subscribe for more videos on VBA macros.